కురుక్షేత్ర యుద్ధభూమి. యుద్ధం మొదలవడానికి ఇంకా కొద్ది క్షణాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అర్జునుడు మారిపోయాడు. ఇప్పటివరకు అతనికి అయోమయం, భయం, నిరాశ. కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి. ఎందుకంటే కృష్ణుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు. కానీ అర్జునుడి మనసులో ఒక కొత్త కోరిక వస్తుంది. ఇప్పటివరకు నేను విన్నాను, కానీ ఇప్పుడు నేను చూడాలి. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ నటేష్. వెల్కమ్ బ్యాక్ టు వర్స్ట్ లైఫ్. అర్జునుడు కృష్ణుడిని చూస్తూ చెప్తాడు, కృష్ణ, నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను. నువ్వు ఈ సృష్టికి మూలమని నాకు అర్థమైంది. కానీ నేను ఆ దైవిక రూపాన్ని చూడాలి అనుకుంటున్నాను. మనం కూడా ఇంతే. మనకి థియరీ వింటే సరిపోదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. మోటివేషన్ వింటే సరిపోదు, ఫీల్ అవ్వాలి. అర్జునుడి కోరిక కూడా ఇదే. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, అర్జున, నా విశ్వరూపాన్ని చూడడం నీ సాధారణ కళతో సాధ్యం కాదు. కానీ నేను నీకు దివ్య దృష్టిని ఇస్తాను. ఇక్కడే భగవద్గీతలో అత్యంత గొప్ప క్షణం. అర్జునుడు చూస్తున్నాడు, కృష్ణుడు ఇంకా సాధారణ మనిషి కాదు. ఆయన రూపం విస్తరించడం మొదలవుతుంది. వేలాది ముఖాలు, వేలాది కళ్ళు, అనేక దివ్య అలంకరణలు, అపారమైన ప్రకాశం, ఒకేసారి వేల సూర్యులు ఉదయించినట్లుగా వెలుగు. అర్జునుడు చూస్తున్నాడు. దేవతలు, ఋషులు, సృష్టి, వినాశనం అన్నీ ఒకే చోట ఉన్నాయి. విశ్వరూపం అంటే కేవలం ఒక భారీ దైవిక రూపం కాదు. అది పరమ సృష్టి ఒకే క్షణంలో, ఒకే దృష్టిలో ప్రత్యక్షమయ్యే పరమ సత్యం. అర్జునుడు చూసింది ఒక వ్యక్తి కాదు, ఒక రూపం కాదు, ఒక దేవుడు కాదు. అతను కాలం, ప్రకృతి, జీవితం, మరణం, సృష్టి, వినాశనం ఇవన్నీ కలిగిన సంపూర్ణ చైతన్యాన్ని చూస్తున్నాడు. వేల ముఖాలు అంటే ప్రతి జీవులోనే ఉన్న దైవికత. వేల కళ్ళు అంటే ప్రతి చోట ఉన్న అవగాహన, ప్రతి చర్యను గమనించే శక్తి. ఆ రూపంలో సూర్యుని అగ్ని వంటి ప్రకాశం ఉంది, చంద్రుని వంటి శాంతి ఉంది, గాలిలోని చలనం ఉంది, సముద్రం వంటి అంతం లేని విశాలత ఉంది. అదే సమయంలో అర్జునుడు చూసింది కేవలం సృష్టి మాత్రమే కాదు, వినాశనం కూడా. ఎంతో మంది యోధులు ఆ విశ్వరూపంలోకి ప్రవేశించి నశించడం కృష్ణుడు చూపించాడు. జీవితం మరియు మరణం రెండు వేరువేరు కాదు, అవి రెండు ఒకే దైవిక ప్రక్రియలోని భాగాలు. కాలహ అస్మి అని చెప్పినప్పుడు కృష్ణుడు తనని కాలంగా పరిచయం చేశాడు. సృష్టించే శక్తి, మార్పు తీసుకువచ్చే శక్తి, చివరకు అంతం చేసే శక్తి. కాలం ఎవరి కోసం ఆగదు. అలాగే దైవిక ప్రణాళిక కూడా ఎవరి కోసం మారదు. ఈ విశ్వరూపం మన ఈగోని పూర్తిగా కదిలిస్తుంది. ఎందుకంటే మనం మనల్ని, మన జీవితాన్ని కేంద్రంగా భావిస్తాం. కానీ ఈ దృశ్యం చెప్తుంది, నీవు కేంద్రం కాదు, నువ్వు కేవలం భాగానివి మాత్రమే. మనం కంట్రోల్లో ఉన్నాం అని అనుకోవడం ఒక మాయ మాత్రమే. నిజానికి మనం పెద్ద ప్రవాహంలో ప్రయాణిస్తున్నాం. అదే సమయంలో ఇది భయంకరంగా అనిపించడానికి కూడా కారణం అదే. మనం పూర్తిగా కంట్రోల్లో లేవని తెలుసుకోవడం. కానీ ఇదే నిజం మన జీవితానికి విముక్తినిస్తుంది. ఎందుకంటే మనం ఒంటరిగా లేము, ఒక అపారమైన శక్తి మనతో ఉంది. విశ్వరూపం అనేది ఒక రూపం కంటే ఎక్కువ. అది ఒక అనుభవం, అది ఒక అవగాహన స్థాయి. అర్జునుడు అక్కడ చూసింది ఒక కంటిన్యూస్ మూమెంట్. ప్రతి క్షణం ఏదో పుడుతుంది, ఏదో మారుతుంది, ఏదో అంతమవుతుంది. అంటే విశ్వరూపం ఒక స్థిరమైన వస్తువు కాదు, అది ఒక నడుస్తున్న ప్రక్రియ. మనం సాధారణంగా జీవితాన్ని ఒక ఈవెంట్స్లో చూస్తాం, ఒక రోజు, ఒక పని, ఒక సంఘటన. కానీ విశ్వరూపంలో అవన్నీ ఒకే ప్రవాహంగా కనిపిస్తాయి. అక్కడ ఇది మొదలు, ఇది ముగింపు అనే భావం ఉండదు. అన్ని ఒక నిరంతర మార్పులో భాగం. ఇక్కడ అర్జునుడు చూసిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతి దిశలోని ఒక శక్తి పనిచేస్తుంది. పైకి చూసినా, కిందకి చూసినా, ముందుకు చూసినా, వెనక్కి చూసినా అదే చైతన్యం. అంటే దైవం ఒక స్థలానికి పరిమితం కాదు, అది దిశలకు అతీతం. ఇది మన పర్సెప్షన్ పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకంటే మనం సాధారణంగా దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అని భావిస్తాం. కానీ విశ్వరూపం ప్రకారం అక్కడ అనే చోటే లేదు. ఇంకో లోతైన విషయం ఏమిటంటే, అర్జునుడికి తనకే తెలియకుండా తన స్థానం మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ముందు వరకు అతను ఒక అబ్జర్వర్, కానీ విశ్వరూపంలో అతను కూడా ఆ ప్రక్రియలో భాగమే. అంటే చూస్తున్నవాడు, కనిపిస్తున్నది రెండు వేరువేరు కాదు. ఈ అవగాహన వచ్చినప్పుడే నేను అనే భావం సడన్ గా చిన్నదైపోతుంది. ఈ కారణంగానే అతనికి భయము, భక్తి రెండూ కలిగాయి. విశ్వరూపం మనకి ఇంకొక ముఖ్యమైన ఇన్సైట్ ఇస్తుంది. మనం కంట్రోల్ చేయాలని చూస్తున్న ప్రతి చిన్న విషయం ఇక్కడికే ఒక పెద్ద క్రమంలో జరుగుతుంది. మనం తీసుకునే నిర్ణయాలు కూడా ఆ ప్రవాహంలో భాగమే. అంటే మనకి ఫ్రీడమ్ ఉంది, కానీ అది పూర్తిగా ఇండిపెండెంట్ కాదు. అది యూనివర్సల్ ఫ్లోతో కలిసిపోయింది. ఈ బ్యాలెన్స్ అర్థం కాకపోతే మనం ఏదర్ ఇగోలోకి పోతాం, లేదా హెల్ప్లెస్నెస్లోకి పోతాం. విశ్వరూపం మనకు నేర్పేది ఏంటంటే, దేవుణ్ణి ఒక రూపంలో బంధించలేము, ఒక ఆలయంలో పరిమితం చేయలేము, ఒక భావంలో అర్థం చేసుకోలేము. దేవుడు అంటే ఈ సమస్తం, ప్రతి క్షణం, ప్రతి మార్పు, ప్రతి అనుభవం. ఈ దృశ్యం మనకు ఒక గొప్ప అవగాహన ఇస్తుంది. జీవితాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించకుండా దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జీవితాన్ని మనం నడిపించడం లేదు, దాని ద్వారా నడిపించబడుతున్నాం. అర్జునుడు అర్థం చేసుకుంటాడు, కృష్ణుడు కేవలం నా స్నేహితుడు కాదు, అతని సృష్టి, స్థితి, లయం. దివి సూర్య సహస్రస్య, వేల సూర్యులు ఒకేసారి వెలిగితే ఆ వెలుగు ఎలా ఉంటుందో అదే ఈ విశ్వరూపం యొక్క ప్రకాశం. అర్జునుడు ఆశ్చర్యపోతాడు, కానీ అదే క్షణంలో భయపడతాడు. ఎందుకంటే ఆయన చూస్తుంది క్రియేషన్ మాత్రమే కాదు, డిస్ట్రక్షన్ కూడా. అర్జునుడు చూస్తున్నాడు, యోధులందరూ కృష్ణుడి విశ్వరూపంలోకి వెళ్ళి నశిస్తున్నారు. ఇది ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. జీవితం మాత్రమే కాదు, మరణం కూడా ఒక డివైన్ ప్రాసెస్. కృష్ణుడు క్లియర్గా చెప్పాడు, కాలహస్మి, నేనే కాలం, నేనే వినాశనం. టైం అంటే అన్నిటినీ మార్చేది, అన్నిటినీ ముగించేది. ఇప్పుడు అర్జునుడు భయంతో కంపిస్తున్నాడు. అతను చెప్తాడు, కృష్ణ, నేను ఈ రూపాన్ని తట్టుకోలేను. అప్పుడు అర్జునుడు నమస్కరిస్తూ, నీవు పరమాత్మ, నన్ను క్షమించు,
దయచేసి మళ్ళీ నీ సామాన్య రూపంలోకి రా. మనం దేవుణ్ణి ఫ్రెండ్గా, సపోర్టర్గా, హెల్పర్గా చూస్తాం. కానీ విశ్వరూపం చెప్తుంది దేవుడు అంటే యూనివర్స్. కృష్ణుడు తిరిగి సాధారణ రూపంలోకి వస్తాడు. ఇప్పుడు అర్జునుడు శాంతి పొందుతాడు. ఈ చాప్టర్ మనకి ఇచ్చే మెసేజ్ ఒకటే, దేవుడు ఒక చిన్న రూపం మాత్రమే కాదు, అతని సమస్త విశ్వం, క్రియేషన్, డిస్ట్రక్షన్ రెండూ దేవుడే. ఇక్కడితో ఈ కథ ఆగడం లేదు. ఇప్పుడు అర్జునుడు ఒక కొత్త ప్రశ్న అడుగుతాడు, దేవుని ఎలా భజించాలి? ఫామ్లోనా లేక ఫామ్లెస్ గానా? అదే నెక్స్ట్ చాప్టర్, భక్తి యోగం. ఇది మన వర్ష లైఫ్. ఇక్కడ చాలా విషయాలు నేర్చుకుందాం, చాలా విషయాలు తెలుసుకుందాం. స్టే కనెక్టెడ్, లెట్స్ గ్రో టుగెదర్. జై హింద్.